మిస్టర్ బచ్చన్ కన్నా బాగుంది. డాన్స్ లో మాత్రం విపరీతంగా చింపి పడేస్తాడు. పతా హే కౌనే బాలుమేనా జగన్నాథ్ పూరి జగన్నాథ్ అన్నట్టుంది సినిమా. ఖాళీ బంబోలే లాస్ట్ కి అయితే బంబోలే ఖాళీ బోలే బూమ్ శివ ఖాళీ శివుని భక్తులకు అయితే బోర్ అని అనుకో లాస్ట్ సీన్ లో అయితే. ఎలా ఉంది బ్రో మూవీ? వద్దన్నా చెప్పు రాటా పెద్దది. ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలే. 1000 కోట్లు కంపల్సరీ వీకెండ్ వరకు అంతేనా? అంతే. అంటే సెటరికల్ గానా రియల్ గానా? బై మిస్టేక్ లో నెక్స్ట్ వీకెండ్ నడిస్తే 2000 అంత లేదు. ఎలా ఉంది మేడం మూవీ? మూడోసారి మళ్ళీ వెళ్తున్నా. ఎలా ఉంది బాబా? బాగుంది, రామ్ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంది? సూపర్. ఎలా ఉంది సినిమా అయితే మంచిగా ఉంది. ఏమైతే బుర్రపాడుంది సినిమా. గిల్లి పాటలు అయితే ఇంకా మస్తు ఉన్నాయి. పాటలకే ఖుషి అయిపోయిన. సినిమా అయితే మస్తు ఉంది. సినిమా మస్తు తీసిండు. 1 అయితే అంత మంచిగా అనిపించలేదు కానీ 2 అయితే మస్తు ఉంది. 2 ఏం చెప్తావు మరి? రామన్న అయితే ఫిదా కాలి సినిమా చూసా నేను బోరాన్ అయిపోయినా కాదు. అరే ఇట్లా తీసిండేం రామన్న. అయ్యా డాన్స్ అయితే మా అక్క కిరికిరి ఖాళీ ఖాళీ బంబోలే లాస్ట్ కి అయితే బంబోలే ఖాళీ బోలే బూమ్ శివ ఖాళీ శివుని భక్తులకు అయితే బోర్ అని అనుకో లాస్ట్ సీన్ లో అయితే. మొత్తం జై భోలేనాథ్ ఓం శివ మహాదేవ్. రామ్ ది యాక్టింగ్ బాగుంది. లాస్ట్లో క్లైమాక్స్ బాగా ఇచ్చాడు. బీజిఎం విలన్కి అటు సైడ్ హీరోకి బాగా ఇచ్చాడు బీజిఎం. స్టోరీ అయితే ఏం బోర్ కొట్టదు. ఓవర్ పరంగా అయితే మధ్యలో ఆలీ కామెడీ అసలు బాగుంది, చాలా బాగుంది. బాగుంది. అందులో ఇచ్చాడు. దీనికి 100% ఇచ్చాడు. ఎక్కడైతే ఏం బోర్ కొట్టలేదు. పూరి స్టార్ అంటే పూరి స్టార్. సింపుల్గా లాజిక్ చెప్పాలంటే పతా హే కౌనే బాలుమేనా జగన్నాథ్ పూరి జగన్నాథ్ అన్నట్టుంది సినిమా. అద్దనట్టు డైలాగ్ ఏం లేదన్న. ఓకే పరంగా బాగుంది. సినిమా అయితే బాగుంది, చూడవచ్చు. ఎంటర్టైన్ ఇచ్చాడు. ఆలీ కూడా బాగా చేశాడు. వెరైటీ కొత్త క్యారెక్టర్ ఇది. కొత్త క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తాడు ఆలీని. చాలా సెట్ అయింది ఆ క్యారెక్టరు. అది ఇద్దరికి బాగా సెట్ అయింది. చూడాలి కొంచెం. అంటే మనకి అది పార్ట్ 1లో అది మొత్తం బ్రెయిన్ది ట్రాన్స్ఫరింగ్ అలా చేస్తాడు కదా. ఇప్పుడు ఇది 2లో కూడా అదే ఉంటుంది కొంచెము. అంటే సాంగ్స్ కూడా బాగున్నాయి, బాగా ఇచ్చాడు. 5కి 4.8. సూపర్ ఉంది. హైలైట్ సూపర్. డాన్స్ ఫైట్ హైలైట్ సూపర్ జబర్దస్త్. వేరే లెవెల్ చెప్పలేం మాటలతో. బ్లాక్ బస్టర్ మంచిగా ఉంది. చాలా బాగుంది సినిమా. ఫస్ట్ హాఫ్ కొంచెం డల్ అనిపించింది కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత సినిమా ఒక రేంజ్లో పీక్స్ వెళ్ళిపోయింది పైకి. క్లైమాక్స్లో అయితే ట్విస్ట్ చాలా బాగుంది. పూరి సార్ డైరెక్షన్ ఎలా ఉంది? తన మార్క్ కనిపించిందా? అవును, డైలాగ్స్ పరంగా చూసుకుంటే పూరి సార్ మార్క్ కనిపించింది సినిమా. రామ్ ఎనర్జీ లెవెల్స్ అప్పటికిప్పటికి ఎలా ఉన్నాయి? సేమ్ ఫస్ట్లో చూసాం కదా, సేమ్ అదే లెవెల్లో రెచ్చిపోయారు రామ్. కొంతమంది మైకేల్ జాక్సన్ పక్కన పెట్టి మైకేల్ జాక్సన్ డాన్స్ అయితే చాలా బాగా తెలుసుగా. రామ్ గురించి మనకు చాలా బాగా చేసాడు డాన్స్ అయితే. హిట్టేనా? బాగుంది సినిమా, చూడొచ్చు. బాగుందండి, చాలా బాగుంది. పక్కా బ్లాక్ బస్టర్. పూరి కంబ్యాక్ చాలా బాగా ఇచ్చాడు సినిమా. రామ్తో ఇది లైగర్తో లాస్ట్ అయినా రామ్తో గట్టిగా ఇచ్చాడు. ఇస్మార్ట్ శంకర్ 1 గంట పెద్ద హిట్ అవుతుందా? 1 గంట ఖచ్చితంగా అవుతుంది. రామ్ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి? డాన్స్ ఫైట్ 1 కన్నా 2 చాలా బాగా ఇచ్చాడు. డాన్స్ లో మాత్రం విపరీతంగా చింపి పడేస్తాడు. మణి శర్మ అదరగొట్టాడు. బాగుంది. మిస్టర్ బచ్చన్ కన్నా బాగుంది. బోర్ కొట్టది. సెకండ్ హాఫ్ కొంచెం బోర్ ఉంటుంది. ఈ రోజు విన్నర్ ఇదేనా? ఇదే విన్నర్. ఇంకా తంగలని చూడలే.